జుట్టు రాలటం అనేది మగవారికి ఇంకా ఆడవారికి చాలా పెద్ద సమస్యగా మారింది. పొల్యూషన్, స్ట్రెస్, కెమికల్ షాంపూస్, హెయిర్ డైస్ వల్ల జుట్టుకి చాలా డ్యామేజ్ జరుగుతుంది. వీటి వల్ల హెయిర్ ఫాల్, హెయిర్ థిన్నింగే కాకుండా బాల్నెస్ కూడా చాలా చిన్న వయసులోనే వస్తుంది. హలో, వెల్కమ్ టు హెల్త్ టాక్స్ మేడ్ ఈజీ విత్ డాక్టర్ రమ్య. ఇవాల్టి వీడియోలో మనం హెయిర్ ఫాల్ని తగ్గించడమే కాకుండా హెయిర్ గ్రోత్ని పెంచడానికి ఉపయోగపడే కొల్లాజెన్, బయోటిన్ ఇంకా కెరటిన్ ఉండే ఆయుర్వేదిక్ సొల్యూషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక కొల్లాజెన్. కొల్లాజెన్ ఆమ్లా ఉసిరికాయలో ఎక్కువగా ఉంటుంది. ఆమ్లాలో వైటమిన్ సి అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటమే కాకుండా అందులో ఉండే కొల్లాజెన్ హెయిర్ ఫాలికల్స్ని స్ట్రాంగ్గా చేసి హెయిర్ గ్రోత్కి ఉపయోగపడుతుంది. రోజు మొత్తంలో ఒక్క చిన్న ఆమ్లా ఫ్రూట్ తీసుకున్నా మీకు ఆ రోజుకి కావాల్సినంత కొల్లాజెన్ వచ్చేస్తుంది. రెండవది కెరటిన్. మొరింగా లీవ్స్, మునగాకులో ఉండే వైటమిన్స్, ఐరన్ ఇంకా అమైనో యాసిడ్స్ స్కాల్ప్లోని బ్లడ్ సర్క్యులేషన్ని పెంచి హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది. ఇది హెయిర్ గ్రోత్కి కావాల్సిన మెయిన్ ప్రోటీన్ కెరోటిన్ని కూడా ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది. రోజుకి 1 లేదా 2 టేబుల్ స్పూన్స్ మొరింగా లీవ్స్ పౌడర్ని తీసుకోవటం వలన మీ హెయిర్ చక్కగా పెరగడమే కాకుండా మీ హెయిర్కి కావాల్సినంత ప్రోటీన్ కూడా లభిస్తుంది. బయోటిన్. ఇది ఫ్లాక్స్ సీడ్స్, అవిసె గింజల్లో అధికంగా లభిస్తుంది. ఫ్లాక్స్ సీడ్స్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇంకా వైటమిన్ ఈ హెయిర్ రూట్స్ని స్ట్రెంగ్తెన్ చేసి డాండ్రఫ్ని తగ్గిస్తాయి. ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్లో ఉండే బయోటిన్ అండ్ ప్రోటీన్స్ కొత్త హెయిర్ స్ట్రాండ్స్ ఫామ్ అవడానికి హెల్ప్ చేస్తాయి. నేను చెప్పినటువంటి ఆమ్లా, మొరింగా ఇంకా ఫ్లాక్స్ సీడ్స్ మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల మీకు హెయిర్ ఫాల్ తగ్గటమే కాకుండా హెయిర్ గ్రోత్ కూడా స్టార్ట్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.